గతి లేక ఆర్థికంగా స్థలం కొనుక్కునేటువంటి డబ్బులు లేక, అద్దె కట్టుకునేటువంటి డబ్బులు లేక, పేదరికాన్ని తట్టుకోలేక రోడ్డు మీద ఇల్లు వేసుకుంటాడు. ఆ పేదవాడి పట్ల నీకున్నటువంటి మమకారం ఏముందో నీకు చెప్తాను. రోడ్డు మీద ఎట్లా పట్టా ఇచ్చాను నేను, ఇచ్చి ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ పట్టాలు ఇళ్ళంపటి వెళ్ళి అడుక్కుంటా అవి పోగేసి ఫోటోలు తీసి పిటిషన్ పెడుతున్నావు. నేనేమంటానంటే, పేదవాడు ఎక్కడైతే 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా బతుకుతున్నాడు, ఆ బతికేటి చోటు ఓట్లు వేయించుకున్నప్పటికీ కొల్లు రవీంద్ర కానీ, వాళ్ళ మామగారు కానీ, మేం కానీ, మా నాన్నగారు కానీ అందరం ఏం మాట్లాడతాం? మీ పాకలే ముట్టుకోరు ఎవరు, మాది బాధ్యత. అంటే రాజకీయ నాయకుడి దయాదాక్షల మీద, బాధ్యత మీద, అంటే రాజకీయ నాయకుడి హామీ మీద, రాజకీయ నాయకుడి దయాదాక్షల మీద ఈ పేదోడు ఎంతకాలం బతకాలి? బిక్కుమంట. నీ దయ మీద, నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదోళ్ళు? ఆ పాకలు తీయం, ఆ రేకుల చెట్లు తీయం, కానీ ఆడు అక్కడే మన దయ మీద బతకాలి. మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతామంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది. మరి ఇన్ని శుద్ధులు చెప్తున్నాడువి, ఈ పట్టా నువ్వు పంచిపెట్టిందే, విలేకరులకు పంచిపెట్టావు. మళ్ళీ మావులోడికి కాదు, ఆడికి ఈడికి కాదు, విలేకరులకు పంచిపెట్టావు. ఈ సమాజాన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు, బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి తీస్తున్నాం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి 2019 ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో R&B గెస్ట్ హౌస్ లో పంచిపెట్టావు ఈ పట్ట. చదువుతాయిను సర్వే నెంబర్ 393. అది ఎక్కడతో రాయు, ఆ సర్వే నెంబర్ ఏ పార్ట్లోదో, టౌన్ లో ఏ పార్ట్లోది రాయాలి కదా, లేదు. ఏ 393 సర్వే వార్డు రాయాలి కదా. సర్వే వార్డు 1, 2, 3, 4, 5, 6 రాయాలా? రాయలేదే. ఎందుకు రాయలేదు? ఈ సర్వే నెంబర్ 309 కూడా భాగవతం కూడా చెప్తా. ఇదిగో ఈయన ఇంకో విలేకరి, ఇంకో విలేకరి చూసుకోండి, ఇదంతా విలేకరులే. ఇంత ముందు ఒక ఆయన విలేకరి, ఇదిగో విలేకరి, ఇదిగో విలేకరి. ఆర్ఎస్ఆర్ దాఖలా, ఆర్ఎస్ఆర్ లో 393. కొంత అంటే ఏంటి? రోడ్డుకి పట్టా ఇవ్వచ్చా? ఇవ్వాలంటే ఏం చేయాలి? కన్వర్షన్ చేయాలి కదా. నువ్వు అడుగుతున్నావు కదా, రోడ్డుకి జీవో వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా, ఏది? దీనికి ఏం తెచ్చా? విలేకరులను ఎందుకు మోసం చేశా? ఎవరిని మోసం చేశావు నువ్వు? కనీసం పట్టా అద్దులు చూపించావా? చేతిలో కాగితం పెట్టావు కదా, ఓట్లోకి వెళ్ళేప్పుడు విలేకరులను మోసం చేస్తా వాళ్ళని ఏమైనా పొలంలో తీసుకెళ్లి చూపించావా? పొంత ఏం చేసావు? పొంత అంటే రోడ్డే కదా. రోడ్డుకి ఏం చేసావు? కన్వర్షన్ చేయించావా? లేఅవుట్ చేయించావా? కోర్టుగాడివి నువ్వు, సొల్లు కౌరులు చెప్తావు. సొల్లు, సన్నాసి మాటలు, సన్నాసి బుద్ధులు, ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా. ఇదిగో FMB నీ ఘనకార్యం చూసుకోండి. చిట్టిపాలెం రోడ్లో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత. ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు? గత కాలంలో చిట్టిపాలెం వెళ్లే రోడ్డు వేయటానికి ఆ రైతు పొలంలో రోడ్డేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని రోడ్డేసి ఆ పొంతని రైతును అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో, పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు. కన్వర్షన్ చేసావా? ఇది రెజ్యూమ్ చేసుకున్నావా? ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇచ్చావా? ఆ రైతు దగ్గర నుంచి భూమి లాక్కున్నావా? పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలంటే ఏంటి? ఫారం 1, ఫారం 2 నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వలా? నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంత పోని కన్వర్షన్ చేసావా?
కలెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా? తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవి పోతున్న 10 రోజుల్లో, నీ పదవి పోతున్న 10 రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు. ఇది నీ భాగవతం. నంబర్ 265/1 సర్వే వార్డ్ నెంబర్ 2. ఇది దాని మ్యాప్. ఇది ఇట్లా త్రికోణంలో ఉంటది మదర్సాది. మీకు కూడా తెలుసు, రాజుపేట మసీదు వెనకాల 2 రోడ్లు 3 రోడ్ల మధ్యలో ఉంటది. ఇది దాని త్రికోణం మ్యాప్. ఇది ఆర్ఎస్ఆర్ దాఖలా దాన్ని. ఇది పేరున్నానేవాడు దాన్ని ప్రభుత్వం నుంచి క్యాబినెట్ లో పెట్టి హక్కుగా అది వాళ్ళ సొంత ఆస్తిగా ఇచ్చినోడు, మదర్సా ఇచ్చినోడు పేరున్నాని. ఎవడు దొంగ పట్టాలు, దొంగ బుద్ధులు, దొంగ అలవాట్లు ఎవడి చూసావు కదా. ఇంకా ఇస్తా. ఈ దొంగ పట్టా ఇచ్చిన దొంగ నువ్వే కదా కులరామేంద్ర. ఈ దొంగ పట్టా ఇచ్చిన దొంగ నువ్వు కదా. రాజుపేట ముస్లింస్ అందరినీ మోసం చేసినోడు ఎవడు? ఇల్లు నడికి పట్టా ఏంటి? తాతారావు లేఅవుట్ నంబర్ లాంటి తాతారావు గారి లేఅవుట్ లో ఇతనికి పట్టా ఏంటి? ఇది మదర్సా పేరు మీద అక్కడ ఇది మదర్సా అని మనం పెద్ద సంబరం చేశాం. అక్కడ సంబరాలు రాంబాబు పెద్ద డయాజ్ గియాస్ వేసి లైట్లు ఎట్టి మైక్ ఎట్టి ఓకే డప్పులు, ఆ ఊరేగింపు, డీజే, పలావ్ భోజనం. పాపం ఆ పేద ముస్లింస్ అందరూ డబ్బులు వేసుకుని ఇంటింటికి డబ్బులు వేసుకుని పలావ్ వండి అహో మన మదర్సాకి పట్టా ఇచ్చాడని పాపం. ఈ తంతు, ఈ మోసగాడు ఎవరు? ఈ దగాకోరు ఎవరు? ఇది మోసం, దగా అంటే, దొంగ పట్టా అంటే ఇది. నానా కులరవీంద్ర వెనకాల తిరుగుతున్నారు అమాయికి మన జనం. ఇతని దొంగ బుద్ధులు, దొంగ పట్టాలు. చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుగుండా రోడ్లో ఒకే పెద్ద డాబా ఉంటది, 4 పట్టాలు ఇచ్చావు వీళ్ళకి. ఇట్టండి ఒకే ఇంటికి 4 పట్టాలు, డాబా ఒకటే ఉంటది. ఎందుకని? పెద్ద డాబా అది. మీ అంపటి తిరుగుతారని చెప్పి పెద్ద డాబా అని చెప్పని 4 పట్టాలు రోడ్డు మీద ఇస్తావు. పాండురంగ స్కూల్ ఎదురుగుండా సందులో రాంబాబు గారని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చాం. వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ కుటుంబం 4 పట్టాలు ఇచ్చావు. రోడ్డు నారద ముని ఎంఆర్ఓ నువ్వే పంచిపెట్టావు తీసుకెళ్ళి. రోడ్డు మరి ఎట్టా ఇచ్చావు? ఇవాళ ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తున్నావు కదా. ఒకే ఇంటికి 4 పట్టాలు రోడ్లో ఎలా ఇచ్చావు అని అడుగుతున్నా. నువ్వే కదా నీ చేతిలో పంచిపెట్టావు తీసుకెళ్ళి. శ్మశానం పక్క నంబర్ వేసి శ్మశానం కనీసం నంబర్ లేదు, సర్వే నంబర్ లేదు అంటే శ్మశానంలో పట్టాలి ఎట్టా ఇస్తావు? ఒకటి శ్మశానం ఇస్తే శ్మశానాన్ని కన్వర్షన్ చేసావా? పట్టా ఎట్టిచ్చావు? పేరు నాని ఒకటి చెప్తున్నాను, బతికున్నంత కాలం పేదోడికి ధైర్యాన్ని ఇస్తాకే ఉంటాడు. నీ ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఇవాళ అరుణోదయకాన్ని కాలనీకి ఓట్లు అడుక్కుంటాకి వెళ్ళావు నిన్న కాక మొన్న. వాళ్ళకి చెప్తున్నావు ఈ రోడ్లన్నీ నేనే వేసాను. దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు, దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. పాటు ఉన్నారు అంటే మీరు పీకి రోడ్డు మీద పడేస్తే అప్పుడప్పుడు ఏం చేయాలో అలో లక్షణ అని పేదల పిల్లలు ఉంటే నేను వాళ్ళందరితో కూడా దగ్గరుండి కాగితాలతో పరదాలతో అన్ని కూడా వేయించి నరకం చూసేవాళ్ళు. పేరు నాని ఎమ్మెల్యే దాకా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ డాబాలన్నీ వాళ్ళ మెరక చేయించి, డాబాలు కట్టించి, రోడ్లు వేయించి, పంపులు వేయించి, వీధి లైట్లు వేయించింది. పేదోడి పట్ల సానుకూలం ఉంటుంది దృక్పథం. శివగంగ దగ్గర మొత్తం రాజా గారి ల్యాండ్ సీలింగ్, కనీసం గవర్నమెంట్ రూపాయి పేరు నాని ఎమ్మెల్యే వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ రూపాయి చూడలేదు. అంటే రోడ్డు కానీ ఏది కానీ నేనే చేసింది. నీ ఇష్టం. నువ్వు బందర్లో ఏ పేదవాడు
ఆక్రమించుకుని చూసిందల్లా పేరు నాని పాత్ర లేదని పలానా చోట చెప్పు. కొన్ని పాత్ర ఉంటే ఒకటి చోట చెప్పు. కలెక్టర్ బంగ్లా ఎదురుగుండా ప్రభుత్వ అధికారులందరి కారులు తోలేటువంటి డ్రైవర్స్ కాలనీ ఉంది. శంషేర్గా చెప్తా, నువ్వు మంత్రిగా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నారు. దండం పెట్టుకుని మీ ఇంటికాడ పడిగాపులు పడ్డారు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూర్చుంటే ఏం చెప్పావు? అవదయ్యా 22 లేని తీయటం అవదయ్యా అన్న నువ్వు చెప్పావు. వాళ్ళు బతికే ఉన్నారు డ్రైవర్లు. ఓటు అడుక్కుంటాకి వెళ్ళినప్పుడు అడుగు, మీరే నా పేరు నాని చెప్పాడని. జిల్లా కలెక్టర్ బంగ్లా నుంచి జిల్లా పరిషత్ వెనక్ గేట్కి వెళ్తుంటే డ్రైవర్స్ కాలనీ 22లో ఏలోంచి తీయించినోడు పేరు నాని. 2018లో నువ్వు సర్కార్ తోట మొత్తం హిందూ కాలేజ్ వెనకాల మొత్తం అంతా కూడా 22ఏలో పెడితే తీయించినోడు పేరు నాని. పేదవాడి పట్ల నీకు ఎలాంటి ఆలోచన ఉంటుందనే దానికోసం చెప్తాను. నోబెల్ కాలేజ్ వెనకాల డొంక ఉంది. ఏనన్నా వాళ్ళ గురించి ఆలోచించావా? నీకు నువ్వు ఎక్కడెక్కడ దొంగ పనులు చేసావో, నువ్వు చెప్పేటువంటి దొంగ పట్టాలు అన్నావో, ఈ పట్టాలు సర్వే నంబర్ దేనికి ఉండదు, దేనికి నువ్వు చెప్పిన ప్రొసీజర్ ఉండదు. మరి ఇవన్నీ ఎట్లా ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఇచ్చారు? 3 సెంట్లు స్థలం ఇస్తానని ఓటు వేయించుకుని మంత్రి పదవి అనిపించు దొబ్బావు కదా. 3 గజాలు ఎవరికన్నా బందర్లో ఇచ్చావా అని అడుగుతున్నాను. 3 గజాలు మీ ఇంటి పక్కన గుమ్మటాల చెరువులో ఇల్లు వేయించుకోండి ఎవడు? పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించుకోండి ఎవడు? వేయించచ్చా? మరి వేయించావు కదా, ఇవాళ పట్టా ఇస్తావా నువ్వు? నేను చెప్తున్నాను, అదే గుమ్మటాల చెరువుకి మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. జగన్ గెలిచిన తర్వాత దాన్ని క్యాబినెట్ లో రాటిఫై చేయించి గుమ్మటాల చెరువు కూడా నువ్వెవడైతే పేదవాడి దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు వేయించావో ఆ ఇల్లు వేయించినోడికి నేను పట్టాలు ఇస్తాను. మళ్ళీ పేరున కృష్ణమూర్తి నా కొడుకు ఎమ్మెల్యేగా వస్తాడు, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ గుమ్మటాల చెరువు క్యాబినెట్ లో పెట్టి చేయించి తీసుకొచ్చి నేను పట్టాలు ఇస్తానని చెప్తున్నాను. నువ్వేయించిన ఇళ్ళకి నేను వేయించలా.